బెస్ట్ ఎడ్యుకేషన్ బెస్ట్ రిజల్ట్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి నీట్ జేఈఈ అడ్వాన్స్డ్ జేఈఈ మెయిన్స్ లో టాప్ ర్యాంక్స్ సాధించడం అంటే ఒక్క విశ్వసాయికి మాత్రమే సాధ్యం. విశ్వసాయి అంటే ఒక నమ్మకం, పిల్లల భవిష్యత్తు విశ్వసాయి బాధ్యత. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నియర్ అన్నమయ్య సర్కిల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు మరియు ఆపోజిట్ బాబు జగజ్జీవన్ రామ్ పార్క్, బైరాగి పట్టణ, తిరుపతి. వర్షం పడుతున్నా కూడా రోడ్లో నడుచుకుంటూ వచ్చేసాను అనుకున్నారా? నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మన నెల్లూరు సండే మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఏంది క్రిస్మస్, అదేవిధంగా జనవరి, సంక్రాంతి ఉన్నాయి కదా, ఈ ఫెస్టివల్స్ మన జనాలు అందరూ ఏడే ఉన్నారు. ఎందాక పోతా అటు చూశాను అనమాట. లోపల కథ మందలు ఎట్టుందో చూద్దాం, అదేవిధంగా రేట్లు కూడా ఎట్టున్నాయి కనుక్కుందాం, వచ్చేయండి. మనతో పాటు అయితే షాప్ ఓనరు, షాప్ లో అన్నాడు అన్నాడు. నమస్తేనా? నమస్తేనా అన్న, షాప్ నెంబర్ ఎంత? షాప్ నెంబర్ 8. ఏంది అంత హంగామా ఉంది? క్రిస్మస్ సెలబ్రేషన్స్ లేకపోతే సంక్రాంతి సెలబ్రేషన్స్ లేకపోతే పండగ వాతావరణం ఇదంతా? సంక్రాంతి సెలబ్రేషన్, క్రిస్మస్ సెలబ్రేషన్, అన్ని సెలబ్రేషన్ మన గట్ల 8 నెంబర్ల చాలా కలెక్షన్ ఉంది. అవునా? నెల్లూరు జనాలంతా మన సండే మార్కెట్ లోనే కనిపిస్తున్నారు. దానికి ప్రత్యేకమైన కారణం ఏంది అసలు? రేట్లా ఏంది అసలు? రేట్లు సండే మార్కెట్ పోయినా చాలా రకాల మోడల్స్ ఉంది. రేట్లు తక్కువ ఉన్నాయి. పెద్ద షోరూమ్ కంటే ఇక్కడ రేట్లు తక్కువ ఉంటాయి. ఎంత నుంచి స్టార్ట్ అవుతాయన్నా? స్టార్టింగ్ 200 నుంచి ఉంది నా దగ్గర. ఓకే, ఇప్పుడు క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది మన దగ్గర? క్వాలిటీ మంచి క్వాలిటీ అన్ని బ్యాగులు మంచి ఐటాలే ఉంది మా దగ్గర. అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారా? ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తూనే ఉంటారా? ఓన్లీ రెగ్యులర్ కస్టమర్ అయినా. రెగ్యులర్ కస్టమర్ ఊర్ల నుంచి వస్తారు. మంచి కస్టమర్ విజయవాడ, హైదరాబాద్ నుండి వస్తారన్నా. ఓకే, ఇప్పుడు 200 అన్నారు రేటు. 200 నుంచి ఎంత రేట్ వరకు ఉంటుంది? 200 నుంచి 1100, 1300 దాకా ఉంది. మంచి రేట్లు, మంచి క్వాలిటీతో ఇచ్చేస్తున్నావు అయితే. ఓకే, ఒకసారి మా ఛానల్ తరఫున మన ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయమ్మా. నెల్లూరు ప్రజలకి క్రిస్మస్ నల్వాழ்த்துக்கள். తమిళా? మనతో పాటు ఇంకో షాప్ వాళ్ళు ఉన్నారు. ఆ షాప్ వాళ్ళని అడగదారండి. నమస్తే అన్న. నమస్తే అన్న, మన దగ్గర ఎలాంటి మోడల్స్ ఉంటాయి? మన దగ్గర అన్ని మోడల్ ఉన్నాయి. అన్ని వెరైటీ కొత్త మోడల్ అన్నీ ఉన్నాయి. అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం స్టాక్ ఎక్కడి నుంచి తెప్పిస్తాం అన్న? మన స్టాక్ ముంబై, వేరే రాష్ట్రాల నుంచి వస్తా ఉన్నాయి స్టాకు. అయితే సైజెస్ చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకా లేకపోతే ఎలా ఉంటాయి సైజెస్? అన్ని సైజులు ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి ఒక సంవత్సరం నుంచి 60,000 దాకా ఉన్నాయి. 60,000 దాకా. అయితే 60 సంవత్సరాల దాకా ఉన్నాయి. రేట్లు ఏ విధంగా ఉంటాయి? రేట్లు ఉంటాయి. ఇప్పుడు 3 ఏళ్ళకి ప్యాంటు సెట్ అయితే 650 ఆ రేంజ్లో వస్తుంది. సో క్రిస్మస్ హడావిడి ఎలా ఉంది సండే మార్కెట్లో? ఇప్పుడు వర్షం పడింది కాబట్టి ఒకరోజు స్లోగా ఉంది. అంతే, ఒకరోజు స్లోగా ఉంది. లాస్ట్ ఇయర్ స్టాక్ ఎలా ఉంది? ఈ ఇయర్ స్టాక్ ఎలా ఉందన్న? పోయిన సంవత్సరం ఒకరో పర్వాలా, ఈ సంవత్సరం ఒకరో తగ్గాలి. వర్షాలు అయితే చినుకులు పడతానే ఉన్నాయి దాని నుంచి కంటిన్యూస్గా. ఇంకో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వ్యాపారం ఎలా ఉంది ఏందని. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు ఏంది క్రిస్మస్ హడావిడి కొంచెం లైట్గా తగ్గింది అని అనిపిస్తుంది నాకు. ఏంది వర్షం వల్ల? ఏంది వర్షం వల్ల మళ్ళీ పెద్ద షాపింగ్ మాల్స్ కొంచెం అటు ఇటు తగ్గిందంట. వ్యాపారం అయితే తగ్గింది. అంతే, సపరేట్గా అయిపోయారు. అయితే ఇంకోటి ఏంటంటే ప్రతిసారి వర్షం డిసెంబర్లో పడేదే మామూలే అది. సో దానివల్ల ఏంది? వర్షం వల్ల ఏ ఇబ్బంది ఏం లేదు, కానీ ఇప్పుడు వచ్చేది కొంచెం తక్కువ వస్తారు అంతే. ముందు వచ్చేది కన్నా
సగం సగం కొంతమంది అలా వస్తారు. అదేలాగా పక్కన వచ్చి తీసుకుంటున్నారు. అంటే ఇంటి దగ్గరే కొన్ని షాప్స్ ఓపెన్ అవుతున్నాయి, వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు, అలవాటు అయిపోతున్నాయి. వాళ్ళు అంటే ఖాతాలు పెట్టి తీసుకుంటున్నారు. ఇక్కడైతే మనం డబ్బులు తీసుకొని చేసుకోవాలా. అది కాక బయట షాపింగ్ మాల్స్, ఆన్లైన్ సర్వీస్ అదంతా ఎక్కువ అయిపోతున్నాయి. మోడల్స్ ఒక్కొక్కరు మోడల్స్ వస్తున్నారు. ఇదంతా ఇప్పుడు వచ్చిన మోడల్సే. ఓకే, 200 టీషర్ట్స్, 40 వేర్ టీషర్ట్స్. ఇదే బయట మీకు 250, 300 ఉంటుంది. 2 years నుంచి 10 years దాకా. అంటే వాళ్ళు అంత రేటు పెట్టి అమ్మడానికి మీరు ఇంత తక్కువ అమ్మడానికి రీజన్ ఏంది? క్వాలిటీ పరంగా ఏదైనా ఉంటుందా? క్వాలిటీ అంటే ఒక్కరో అటు ఇటు ఉంటాయి కానీ మరీ అంత డిఫరెన్స్ అంతా అయితే ఏముండదు. వాళ్ళైతే ప్రతి ఒక్కరికి ఇది అలా షాపింగ్ మాల్స్ అనుకోండి, వాళ్ళ పార్కింగ్ ఛార్జ్ అన్నీ చేసుకోవాలా, లైట్స్ ఇది స్టాఫ్కి ఉండే ఇది. మాకు అలా కాదు, మాకు జస్ట్ 15% వరకే మేము వేసుకునగలుగుతాం. అంటే ఇంకా ఇప్పుడు క్రిస్మసే కాకుండా న్యూ ఇయర్ ఉంది, సంక్రాంతి కూడా ఉంది. సో ఇప్పటి నుంచే బిజినెస్ స్టార్ట్ అయిపోద్దా, లేకపోతే క్రిస్మస్ నుంచి దాటిన తర్వాత జనవరి నుంచి ఉంటుందా? ఉంటే నార్మల్గానే ఉంటాయి. మాకు అంతే బయట ఎన్ని షాప్ వచ్చినా కూడా మాకు వచ్చే కస్టమర్స్ మాకు వస్తారు. ఓకే, రెగ్యులర్ కస్టమర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ ఇంకోటి ఏంటంటే సంవత్సరంలో చాలా పండుగలు ఉంటాయి. హిందూస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. ఆ మూడు ఎవరైనా ఏ రిలీజియన్ అయినా పక్కన పెడితే ఏ ఫెస్టివల్కి వాతావరణం బాగుంటుంది? అంటే ఫెస్టివల్ వాతావరణం కనిపించిందా? ఫెస్టివల్ వాతావరణం అంటే రంజాన్కి బాగుంటుంది. ఈ 3 పండుగ ఒకేసారి వస్తాయి కాబట్టి ఈ 3 పండుగకి మాకు బాగుంటుంది. ఎన్ని షాప్ వచ్చినా కూడా మా సండే మార్కెట్ వరకు కరెక్ట్గా ఉంటుంది. కస్టమర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి కాదు, బుచ్చి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, గూడూరు నుంచి కూడా వస్తున్నారు. అంటే మన నెల్లూరు వాళ్ళే కాకుండా సూళ్ళూరుపేట, నాయుడుపేట, ఈవెన్ ఈ సైడ్ గుంటూరు, ఒంగోలు అక్కడి నుంచి కూడా వస్తున్నారు కస్టమర్స్. సండే మార్కెట్ అయితే చిన్నపిల్లల డ్రెస్సులు, లేడీస్ డ్రెస్సులు అదిరిపోతున్నాయి. అసలు చిన్నపిల్లల డ్రెస్సులు, లేడీస్ డ్రెస్సులు అదిరిపోతున్నాయి. అన్నడి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయా, లేకపోతే క్వాలిటీ ఏ విధంగా ఉంటాయి అన్నీ అడుగుతారండి. నమస్తే అన్న. నమస్తే అన్న, సండే మార్కెట్లో ఏ షాప్ ఎన్నో నెంబర్ అన్న? 26. చిన్నపిల్లల డ్రెస్సులు సూపర్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి తెప్పిస్తారు ఇవి? అన్నీ బాంబే అన్న. అంతా బాంబే. బాంబే. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అన్న? 500 నుంచి ఉన్నాయి. 500, 300 నుంచి కూడా ఉన్నాయి. కానీ క్వాలిటీ బట్టి, మోడల్ని బట్టి వస్తుంది రేటు. ఇప్పుడు బయట కొనడానికి ఇక్కడ కొనడానికి ఏంది డిఫరెన్స్? సేమ్ ఐటమ్ ఉంటుంది, రేటు తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు అంత హై రేట్లకు అమ్మడానికి మీరు తక్కువ రేట్లకు అమ్మడానికి రీజన్ ఏంది? క్వాలిటీ ఏదన్నా మారుతుందా? క్వాలిటీ సేమే ఉంటుంది మీకు. కానీ ఇక్కడ మార్కెట్ కాదు, అది మార్కెట్ కాబట్టి కొంచెం తక్కువలో వచ్చేస్తుంది మాకు. అంటే మేమైతే ఏమి పీసుకు 30% అట్లా పెట్టి ఇచ్చేస్తాము. అంటే అక్కడ వచ్చేటప్పుడు మీకు అన్ని బాడీకి ఛార్జ్ అన్నీ ఎక్కువ అవుతాయి కదా, అందువల్ల అక్కడికి వచ్చే రేట్ డబుల్ ఉంటుంది. ఇక్కడ అట్లా లేదు, అంటే ఫిక్స్డ్ ప్రైస్. నేను ఇందాక అక్కడ నుంచి స్టార్టింగ్ షాప్ నుంచి చూస్తున్నాను, ప్రతి అంగడి దగ్గర ఫిక్స్డ్ రేట్ అని చిన్న బోర్డు ఒకటి పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు క్రిస్మస్ కి అది తీసేసి ఏమన్నా డిస్కౌంట్ ఏమన్నా ఇస్తారా? డిస్కౌంట్ అందులో మీరు ఎప్పుడు నార్మల్ టైం వచ్చి కూడా అదే రేట్ ఉంటుంది. ఒక ఐటమ్ ఇప్పుడు 500 అమ్ముతున్నాం అన్నమాట, నార్మల్ డేట్ వచ్చినా కూడా అదే ఉంటుంది. ఇప్పుడు బయట ఎంత ఉంటుంది అదే డ్రెస్? షాప్లో పోతే మీకు అంత డబుల్గా ఉంటుంది. మీకు డబుల్ అమౌంట్ ఉంటుంది. డబుల్ ఉంటే ఇక్కడ పర్సెంటేజ్ ఆఫర్ ఇచ్చేస్తారు. మనకాడ ఆఫర్ అంతా ఉండదు, డైరెక్ట్ ప్రైస్ 30% అంతే, ఎక్కువ ఉంటుంది. సంవత్సరం మొత్తంలో చాలా పండుగలు వస్తూ ఉంటాయి. ఏ పండుగ కలర్ఫుల్గా ఉంది అనిపిస్తుంది మీకు? సంక్రాంతి ఉంటుంది, న్యూ ఇయర్ ఉంటుంది. అంతేనా? క్రిస్మస్ అది కంటిన్యూ. 3 పండుగలు కలిసే వస్తాయి కాబట్టి ఈ ఫ్లో అంతా ఒకేలా ఉంటుంది. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 దాకా ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా. మనకి రంజాన్ ఉంటుంది, రంజాన్కి కూడా ఉంటుంది. ఓన్లీ షాప్ వాళ్ళనే కాకుండా తీసుకుంటారు కస్టమర్స్, వాళ్ళని కూడా అడగదాం అసలు ఎలా ఉంది క్వాలిటీ. వాళ్ళు చెప్పడం కాదు, మేడం వాళ్ళు ఉన్నారు, సార్ వాళ్ళు అందరూ ఉన్నారు, అడగదాం. నమస్తే అన్న. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారా? డైకాస్ రోడ్. మన నెల్లూరు డైకాస్ రోడ్? నెల్లూరు డైకాస్ రోడ్ ఇంకేడుంది? డైకాస్ రోడ్ పల్లకూరులో కూడా ఒకటి ఉంది. పల్లకూరులో ఆడుంది నాకు తెలియకుండా. అవునా? డైకాస్ రోడ్ ఏడే కదా. సరే గానీ ఆ షాపులు ఆడ ఉన్నాయి. మరి ఏడిగే వచ్చారా? అంటే ఇంకా టౌన్ కదా, సండే మార్కెట్ లో. అంతేనా? ఎట్లా ఉన్నాయి రేట్లు? బానే ఉన్నాయి. అట్లా పండక్కి బానే ఉన్నాయా? క్వాలిటీ ఎట్లా ఉందన్నా? క్వాలిటీ అంటే వేసుకొని వచ్చి చూస్తే కదా, చూడకుండా ఎక్కడ తీసుకుంటారులే కానీ ప్రతి పండుగ ఏడే తీసుకుంటారా? టౌన్ లో ఆడ పడితే ఆడ తీసుకుంటా. అంతేనా? మీరు బయట తీసుకోవడానికి ఎడ తీసుకోవడానికి రేట్లు ఏ విధంగా ఉంది?
రెండు ఒకటే ఉందా? అంతేనా? అంతే, ఆడంతే ఏడంతే. అంతే. క్వాలిటీ క్వాలిటీ కూడా బాగానే ఉంది. యాడికి నా పరిగెత్తేస్తున్నావు 2 నిమిషాలు ఎందుకు బాగా అక్కతో మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే అక్క చిన్నపిల్లలు 2 పిల్లలా? ఇద్దరు. ఓకే అక్క, డ్రెస్సులు తీసుకున్నారా? తీసుకోవాలా, పాపకు తీసుకోవాలి, బాబుకి తీసుకున్నాం. ఎలా ఉన్నాయి అక్క క్వాలిటీ? బాగున్నాయి. ప్రతిసారి ఇక్కడే తీసుకుంటాం మీరా? ఇక్కడికే వస్తాం రెగ్యులర్ గా. పండగకి వస్తాం. పండగకి వస్తారు. ఎలా ఉన్నాయి రేట్లు? బాగున్నాయి. బాగున్నాయా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము రాపూర్ నుంచి వస్తున్నాం. రాపూర్లో ఏందాక? రాపూర్ అంటే 60 కిలోమీటర్ 70 కిలోమీటర్ల నుంచి వస్తున్నారా? ఎందుకు అంత దూరం నుంచి? అంటే అక్కడ కంటే ఇక్కడ మోడల్స్ బాగుంటాయి. మోడల్స్ ఎక్కువ కలెక్షన్. ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి, బాగుంటాయి, అందుకని వచ్చాం. అంతేనా? క్రిస్మస్ షాపింగ్ చేస్తారా లేదా న్యూ ఇయర్ కి లేకపోతే సంక్రాంతికి? క్రిస్మస్ కాదు, న్యూ ఇయర్ కి చేస్తాం. న్యూ ఇయర్ కి. సంక్రాంతికి మళ్ళీ వస్తాం. మళ్ళీ వస్తారు. ఇక్కడికే వస్తారా? ఇక్కడికే వస్తాం. చూసారు కదా, క్రిస్మస్ అదే విధంగా జనవరి మన సంక్రాంతి ఫెస్టివల్స్ కి ఏందా ఎటు వచ్చేస్తున్నారు కార్లు వేసుకుని మన నెల్లూరు వల్ల. ఈ 3 ఫెస్టివల్స్ కి షాపింగ్ చేయడానికి అయితే వచ్చేస్తున్నారు. అది మన సండే మార్కెట్ బ్రాండ్ అంటే. సో మీలో ఎంతమంది సండే మార్కెట్లో ఇప్పటి వరకు షాపింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. అదేవిధంగా కొన్న వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వచ్చేసి ఇక్కడైతే షాపింగ్ చేసేయండి. పండుగలతో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేయండి.